ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి అంటే జూలై 11 నుంచి జూలై 17వ తేదీ వరకు వార ఫలాలు ఏం చెప్తున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి ఈ వారం పని విషయంలో తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఈ వారం కొన్ని హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఉద్యోగస్తులు ఈ వారం పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో మీరు చాలా చురుకుగా ఉండాలి. వ్యాపారులు అయితే ఈ వారం తమ ప్రణాళికలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీరు కొత్త పనిని కానీ ప్రారంభించాలనుకుంటే ఈ వారంలో మీ మార్గంలో కొన్ని పెద్ద అడ్డంకులు ఉన్నవి. మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా మేషరాశి. ఈ రాశి వారు ఈ వారం పని విషయంలో తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఈ వారం కొన్ని హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఉద్యోగస్తులు ఈ వారం పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో మీరు చాలా చురుకుగా ఉండాలి. వ్యాపారులు ఈ వారం తమ ప్రణాళికలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. మీరు కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ కాలంలో మీ మార్గంలో కొన్ని పెద్ద అడ్డంకులు ఉంటాయి. అయితే మీరు ఓపిక పట్టాలి. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది. మీరు చాలా తెలివిగా ఖర్చు చేయాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక వృషభ రాశి. ఈ రాశి వారి ఈ వారం ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాకుండా ఈ సమయంలో మీ ఖర్చులను నియంత్రించాలి. అనవసరమైన ఖర్చులు మీ బడ్జెట్ను సమతుల్యం చేస్తాయి. పని విషయంలో ఈ వారం చాలా ముఖ్యమైనది ఉంది. ఈ వారంలో మీరు మీ కృషి ఫలితాలను పొందుతారు. మీ పనిపై మంచి దృష్టి పెట్టండి. అలాగే కలప, ఇనుము, నూనె, పాల ఉత్పత్తులు వాటికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే వ్యాపారం చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ కాలంలో మీరు మంచి లాభాలను పొందుతారు. ఈ వారంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. ఇక మిథున రాశి. మిథున రాశి వారిలో మీరు కానీ అద్దె ఇంట్లో ఉండేవారికి ఈ వారం శుభవార్తలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సరదాగా గడుపుతారు. ఈ వారంలో స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆర్థిక స్థితిలో కొంత మెరుగుపడే అవకాశం ఉంది. త్వరలో మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. పని విషయంలో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఈ వారం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పెద్ద ఆర్థిక లాభాలను పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఉండేందుకు తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిలో ఉద్యోగులకు ఈ వారం కొంత హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఈ కాలంలో మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టండి. వ్యాపారులు అయితే ఈ వారం మంచి లాభాలను పొందుతారు. ఈ వారంలో మీ ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ బిడ్డతో మీకు వివాదాలు ఉంటాయి. ఈ వారం ప్రేమగా చాలా రొమాంటిక్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. తప్పనిసరిగా మాస్కులు ధరించండి. సామాజిక దూరాన్ని పాటించండి. ఇక సింహరాశి. సింహరాశి వారిలో ఉద్యోగులు ఈ వారం చాలా పనులు చేయాల్సి ఉంటుంది. మీకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మరోవైపు వ్యాపారులు ఈ వారం కొన్ని నష్టాలను చూడాల్సి ఉంటుంది. మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉంటే మీ వ్యాపారం మందగించే అవకాశం ఉంది. మీ ఒత్తిడి కూడా పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ కాలంలో ఎటువంటి మార్పులు చేయకండి. ఈ కాలంలో మీరు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం గుండె సంబంధిత రోగులు జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక కన్యరాశి. కన్యరాశి వారు ఈ వారం కుటుంబ జీవితంలో పెద్ద మార్పులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఈ వారం కొన్ని కష్టమైన పనులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీ పనిని ప్రశాంతమైన మనసుతో చేయండి. మీ కుటుంబ జీవితంలో ఇంటి వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామికి సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇది మీ సంబంధాల్లో సాన్నిహిత్యం పెంచుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం ఒత్తిడి మరియు మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఇక తులారాశి. తులారాశి వారు ఈ వారం పని విషయంలో పురోగతి ఉంటుంది. ఈ సమయంలో మీరు కష్టపడి పని చేస్తారు. అలాగే బాస్ మీ కృషిని కూడా గమనిస్తారు. వ్యాపార వ్యక్తులు తమ నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. పెద్ద లాభాలను సంపాదించడానికి మీరు తప్పుడు మార్గాన్ని అవలంబించకుండా ఉండాలి. మీరు భాగస్వామ్యంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ కాలంలో మీరు మీ వ్యాపార భాగస్వామిని పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఈ సమయం బాగుంటుంది. మీరు ఒంటరిగా ఉంటే ఈ కాలంలో ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీ ఆర్థిక స్థితిలో మెరుగుపడటానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం విద్యార్థులు చాలా ముఖ్యమైనదిగా ఉంది. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే మీరు కష్టపడి పని చేయాలి. ఇది కాకుండా మీరు ఏదైనా ఆన్లైన్ కోర్స్ చేయాలనుకుంటే ఈ సమయం దీనికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ కంపెనీలో పనిచేసే స్థానికులకు ఈ సమయం కొంత సవాలుగా మారే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపారవేత్తలు ఆలోచించకుండా పెట్టుబడి పెట్టొద్దు. ఈ కాలంలో మీకు ఆర్థిక పరంగా ప్రతి నిర్ణయాన్ని చాలా తెలివిగా తీసుకోండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి.
ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఈ వారం స్నేహితులతో గొడవ పడవచ్చు. మీరు కోపం మరియు అహం నుండి దూరంగా ఉండడం మంచిది. లేకపోతే భవిష్యత్తులో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారం కోరుకున్న బదిలీ కూడా ఉండొచ్చు. ప్రైవేటు ఉద్యోగులు ఈ కాలంలో ఆఫీసులో ముఖ్యమైన సమాచారాన్ని కూడా పొందుతారు. ఈ కాలంలో మీరు మీ భాగస్వామితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. మరోవైపు వివాహము అయిన వారు తమ జీవిత భాగస్వామికి నమ్మకాన్ని బలోపేతం చేసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది. ఈ వారం మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. ఈ సమయంలో మీరు తొందరపాటు భయాందోళనకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ కాలంలో మీ కృషి మంచి ఫలితాలను ప్రమోషన్ రూపంలో పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ప్రజలు కూడా విజయం సాధించడానికి బలమైన అవకాశం ఉంది. వ్యాపారులు ఈ వారం ఆర్థికపరంగా మంచి ఫలితాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ సమయం ఇంటి సభ్యులతో బాగా ఉండబోతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల అభిమానం మరియు మద్దతు కారణంగా మీ ధైర్యం పెరుగుతుంది. ఈ కాలంలో జీవిత భాగస్వామి కొంత పెద్ద విజయాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం వ్యాపారులు ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసరమైన వివాదాల వల్ల మీరు బాధపడతారు. మీరు ఈ మధ్యకాలంలో కొత్త పనిని ప్రారంభించి ఉంటే మంచి లాభాలను పొందలేకపోతే మీరు తొందరపడవద్దు. మీరు ఖచ్చితంగా సరైన సమయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ఈ సమయం ఉపాధి ప్రజలకు సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పనివారం కొంచెం తగ్గుతుంది. మీరు ఉద్యోగాలు మార్చడానికి ప్రయత్నిస్తుంటే మీరు మీ ప్రయత్నాలను పెంచుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారిలో వ్యాపారులు తమ వ్యాపార ప్రణాళికల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా మంచి లాభాలను పొందుతారు. మీరు కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో ఉన్నతాధికారులతో విభేదాలను నివారించాలి. ఈ కాలంలో మీరు చాలా ప్రతికూల ఆలోచనలతో చుట్టుముట్టబడతారు. కుటుంబ జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. త్వరలోనే మీ పరిస్థితి అంత సాధారణంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ వివాహ జీవితంపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ సంబంధంలో దూరం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఈ కాలంలో డబ్బు విషయంలో పెద్ద సమస్యలు అయితే ఉండవు. ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇదండి. ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వారం ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.